ఈరోజు దేవాతి దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాటలాడబోతున్నాడు. ఆమేనండి. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చెప్పండి ప్రతి ఒక్కరు. దేవుడు మన పక్షమున ఉండగా. ఇటువైపు చూడండి, పిడికిలి బిగించండి. ఇలా ఇలా దేవుడు. చెప్పండి అయ్య బాబోయ్ గట్టిగా. ఫస్ట్ స్త్రీలు, పురుషులు, దేవుడు, స్త్రీలు. దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. చెప్పండి అమ్మా, మనకు విరోధి ఎవరు ఉండలేరు. వాళ్ళు అనుకుంటారు ఉన్నట్టుగా ఉంటారు, కానీ మనకు విరోధిగా ఉండలేరు. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉంటాడంతే. ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవరుండరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నాకు ఈ వేదన? ఏంటి నాకు ఈ కష్టం? అందరి భవిష్యత్తు బాగానే ఉంది కదా, నా భవిష్యత్తు ఏంటి? నా జీవితం ఏంటి? ఏంటి నా జీవితం ఇలా ఉంది అని ఈరోజు దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. కానీ ప్రభువు చెబుతున్నాడు, ఈరోజు నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉండబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. చెప్పండి, దేవా నా పక్షాన ఉండబోతున్నందుకు వందనాలు. చెప్పాలి గట్టిగా. దేవా నా పక్షాన ఉండబోతున్నందుకు వందనాలు. చెప్పాలి గట్టిగా. ఆయన ఉండబోతున్నాడు. ఆమేన్. లేకపోతే మనం ఉండలేం. ఆమేన్. ఆయన మనతో ఉండలేకపోతే మనం బ్రతకలేం. ఒక్క కాలు ఇలా తీసి ఇలా పెట్టలేం ఆయన లేకపోతే. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. మీరుంటారా ఆయన లేకపోతే? మీరుంటారేమో, కానీ నేనైతే ఒక్క నిమిషం బ్రతకలేను, ఒక్క నిమిషం ఉండలేను. నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా, నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా. ఆమేన్, ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా. ఎలా ఎలా ఎలా? మనసారా.
మనసారా అంటే మనస్ఫూర్తిగా. ఆమెన్. ఇలా చేతులు పెట్టుకుందాం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హాస్పిటల్లో బీపీ డౌన్ అయినప్పుడు ఆ లైట్లను చూసి, ఆ డాక్టర్లను చూసి స్తోత్రం స్తోత్రం యేసయ్యా అనడం కాదు. మా ఆర్ఎంపీ డాక్టర్లకు మోహన్ రావుకున్న చిరంజీవికి ఇద్దరికి తెలుసు బాగా. వీళ్ళకి కూడా దండం పెడతారు. చిరంజీవి అన్న, మోహన్ రావు అన్న, అమ్మ తేజయ్య గారు. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు స్తోత్రం యేసయ్యా స్తోత్రం. కొంతమంది సూది వేసేటప్పుడు కూడా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా. నో, నిత్యం ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. రాజా, ఏ రాజా? యేసు రాజా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా. హల్లెలూయా. పాడదాం ఒకసారి మనస్ఫూర్తిగా. మరి పాడేటప్పుడు చాలా మంది ఏమో ఇట్లా ఇదేం లెక్క? ఈ లెక్క ఉండకూడదు మనకు. ఆమేనండి. నువ్వు కొట్టే చప్పట్లు సాతాన్ గారి చెంప పగిలిపోవాలా. ఆమేనండి. నీ కుటుంబంలో శాంతిని నెమ్మది లేకుండా చేస్తున్నా లూసిఫర్, నీ బిడ్డలను కంట్రోల్ చేస్తున్న లూసిఫర్, వాడి చెంప ఇరిగిపోవాలా. ఆమేనండి. పగిలిపోవాలా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా. ఆమె రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ. హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే మాయా పడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే మాయా పడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఎంతయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. హల్లెలూయా.
ఆయన మనతో ఉంటే అద్భుతమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. అంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది, అందరికీ అద్భుతం అంటే తెలియదు. అది తెలుస్తుందా అమ్మా? తిన్న వాళ్ళకే తెలుస్తుంది. మన చర్చిలో అంటే వాళ్ళు ఆ వారమే వచ్చారు. ఆ వారమే వచ్చినప్పుడు నేమ్ కాలింగ్ జరిగింది. హల్లెలూయా. లే నువ్వే లే, ఇట్రా, నువ్వు కూర్చో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఒకసారి గట్టిగా చెప్పాలి కదమ్మా. హల్లెలూయా. నీ భార్య పేరేంటి? జ్యోతి. ఎంతమందికి తెలుసు జ్యోతి? అరే చెప్పండి. వీళ్ళ వైఫ్తో గర్భఫలం లేక బాధపడుతున్నావు జ్యోతి. ఫస్ట్ వారం వచ్చారు, వీళ్ళెవరో కూడా మనకు తెలియదు. చెల్లెమ్మ రా, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడని దేవుడు మాట్లాడాడు. గట్టిగా చెప్పలు కదమ్మా. హల్లెలూయా. ఏమైంది? బాబు పుట్టిండు. గర్భం తెరవబడ్డది, కొడుకు పుట్టాడు. గట్టిగా చెప్పలు కొట్టాలి. మస్తు స్మార్ట్గా ఉన్నాడు వాడు. ఆమెనండి. ఎందుకు? దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అమ్మాయి ఒరిస్సా కదా. అమ్మాయికి ఇక్కడ తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరు లేరు. అమ్మాయిది ఒరిస్సా. ఎప్పుడు మందిరానికి రాలే అమ్మాయి. అమ్మాయికి తెలుగు రాదు. వచ్చి ఎక్కడో చివరన కూర్చుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఆ అమ్మాయిని పిలువమన్నాడు యేసయ్య. ఆ అమ్మాయిని పిలిచాను. మీరందరూ సజీవ సాక్షులు. గర్భాన్ని తెరిచాడు, కుమారుడు పుట్టాడు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి మేము వస్తున్నాం. ఆమేన్. కృప కలుగును గాక. గాడ్ బ్లెస్. కూర్చోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చాలా మంది చేతులు నొప్పుడుతున్నాయా మీకు? కొట్టగట్టిగా చప్పట్లు వస్తున్నా. దేవుడిస్తే అలానే ఉంటది. ఆమేనండి. కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ఇచ్చే బహుమానం మామూలుగా ఉండదు. హల్లెలూయా. మాట్లాడుకునేటోళ్ళు 100 మాట్లాడుకుంటారు, కానీ ఇక్కడ టేస్ట్ చూస్తున్నారు. ఈ మందిరంలో మీరు ఆమేనండి. ఈ మందిరంలో మీరు టేస్ట్ చూస్తున్నారు. రాబోయే దినాలలో కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పలు. నా నినాదం ఒకటే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కొట్టు గట్టిగా చెప్పడం. మనల్ని తొక్కుదాం, మనల్ని నాశనము చేద్దాం, మనకు భవిష్యత్తు లేకుండా చేద్దామని ఎంతమంది ప్రయత్నము చేసినా ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఒకసారి చూడండి. యేసయ్యనే చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంటే ఎట్లుంటది సీను? ఆమేనండి. ఆమేన్. ఆయనే నడిపిస్తున్నాడు ఈ పరిచర్యని. ఈ పరిచర్య చేయడం నా వల్ల కాదు. రమేష్ డాడీ, నేను ఇలా మైకు పట్టుకుంటే ఇట్టిట్టిట్ట వణికేటోడిని. స్పష్టమైనటువంటి మాట నాకు రాదు. మైక్ ఇట్లా పట్టుకుంటే ఇట్టి అనేవాడిని. ఈరోజు వేల మందిలో కానీ లక్షల మందిలో కానీ ఇలా నిలబడగలుగుతున్నానంటే నా పక్షాన దేవుడున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకటే,
ఏ సమస్యతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను, దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా నేను పలుకుతున్న మాట, నీకు విరోధముగా ఎవరు లేచినా నీకు అనుకూలంగా వారు మారబోతున్నారు. కొట్టుగట్టుకు చూడం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం చదువు డాడీ. 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. హల్లెలూయా. నీ పక్షాన సాక్ష్యం ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? ఎస్ లార్డ్. మన పక్షమున మనుషులు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, మన పక్షాన మనుషులు నిలుచున్నా నిలబడకపోయినా, మన పక్షాన నిలబడే దేవుడున్నాడు. ఆమేనండి. మన పక్షాన యుద్ధము చేసే దేవుడున్నాడు, మన పక్షాన నిలబడే దేవుడున్నాడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు నీకు ఎవరు వ్యతిరేకముగా మారినా ఆయన నీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. కృప కలుగునుగా. ఎంతమంది వ్యతిరేకముగా నీ జీవితంలో మారినా నీకు అండగా నిలబడే దేవుడున్నాడు. హల్లెలూయా. కృప కలుగునుగా. మనుషులు విడిచిపెట్టినట్టు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు విడిచిపెట్టినట్టుగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సుబ్బలక్ష్మి ఎవరు? సుబ్బలక్ష్మి. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్ళు, వేదన, దుఃఖం, నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడమ్మా. నీ కన్నీరు నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినకపోయినా ఆయన నీ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఏడుస్తున్నావు కూర్చొని. నీ కన్నీళ్ళు నాకొక్కరికే కాదమ్మా, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. ఇంత ప్రయాస పడుతున్నాం, ఇంత వేదన పడుతున్నాం, మా బిడ్డలే మాకు వ్యతిరేకంగా మారుతున్నారు అని నువ్వు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. నీ బంధువులు తరపున వాళ్ళు నీకు వ్యతిరేకంగా మారుతున్నారు. అవునా? అవునయ్యా. అవును. నీ బంధువుల తరపున వాళ్ళు నీకు వ్యతిరేకముగా మారుతున్నారు. దేవుని పనికి ఆటంకం కలగజేస్తున్నారు. అవునా? హల్లెలూయా.
మీరు నాకు చెప్పారా వాళ్ళ బంధువులు వ్యతిరేకంగా మారుతున్నారని? దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? ఏ దేవుడు? యేసయ్య ఇక్కడ ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొట్టారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏ స్థలంలో మీరు నిలబడాలనుకుంటున్నారో అదే స్థలంలో దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. చెప్పని విషయం అయ్యగారికి ఎట్ట తెలిసింది అనుకుంటున్నారా? దేవుడు నీ కన్నీళ్ళని చూస్తున్నాడు. ఆమేననండి, ఆమేననండి. రక్తం మరుగుతుందా? చెప్పు. నీ తరపున వాళ్ళే ఆటంకంగా మారుతున్నారు, అవునా? కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగును గాక. ఈరోజు నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ కన్నీళ్లను నా ప్రభువు చూస్తున్నాడు. నీ పిల్లల జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ పిల్లల జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. ఆమేనండి. ఎవరు చేయి విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన లేవనెత్తబోతున్నాడు. మీ పక్షాన దేవుడే సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. అంతే, దేవుడే సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ ఎవరు విన్నా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ పక్షాన నా దేవుడు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన పక్షమున నిలబడబోతున్నాడు. ఎంతమంది వ్యతిరేకముగా మారినా ఆయన మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా. అర్థమవుతుందమ్మా? దేవుడే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు ఆయన. నువ్వు అనుకోవచ్చు, నా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నా తరపున అండగా నిలబడేవారు ఎవరు లేరు, నేను ఒంటరిని, నేను అనాథని, ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగిస్తాడు. హల్లెలూయా. నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన ఆమేన్. నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పక్షాన విజ్ఞాపన చేయబోతున్నాడు ఆయన. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. బెన్సన్ ఈడా హోడా అనొక దైవ సేవకుడు, బెన్సన్ ఈడా హోడా అనొక దైవ సేవకులు పెంట కుప్పలో అడుక్కు తినేవాడు. అందరినీ కోల్పోయినాడు. పెంట కుప్పలో అడుక్కు తినేవాడు. ఆయన ఒక బుక్ రాశాడు.
ఎముకలలో అగ్ని. ఎముకలలో అగ్ని అనే బుక్ రాశాడు. ఆ బుక్ నేను చదువుతున్నప్పుడు ఒక తెలియనటువంటి మంట, ఆయన పెంట కుప్పలో చెత్త పేపర్లు అడుక్కుంటున్నాడు, వెతుక్కుంటున్నాడు అన్నం కోసం. పెరిగి పెద్ద అవుతున్నాడు. వీధులలో ఎవరో క్రికెట్ ఆడుతుంటే ఈయనకు కూడా ఆడాలనిపిస్తే చిన్నపిల్లలతో క్రికెట్ ఆడాడంట. ఆడితే ఆ బ్యాట్ పట్టుకొని బాల్ని ఇలా తంతే, హల్లెలూయా, బాల్ని తంతే వెళ్ళి పాస్టర్ గారికి తగిలిందంట. ఎవరికి తగిలింది? పాస్టర్ గారికి తగిలింది. పాస్టర్ గారికి బాల్ తగిలితే ఎవరు నన్ను కొట్టింది ఆయనని పిలిపించారు. చింపురు జుట్టేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు సేవకుడితో మాట్లాడాడు. ఈయన నా ప్రియ సేవకుడు, ఈయనని నువ్వు పోషించాలన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆఫ్రికా దేశం నుండి అమెరికా దేశానికి బైబిల్ థియాలజీ ట్రైనింగ్కి బైబిల్ కాలేజ్కి పంపించారు. ఆ చర్చిలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ తలా అంత కానుక వేసుకొని బైబిల్ థియాలజీ కొరకు, వేద పాఠం కొరకు అమెరికా పంపించారు. అమెరికాలో 4 సంవత్సరాల పాటు ఆయనకు ఫీజు కట్టి ఆయనకు బైబిల్ ట్రైనింగ్ చేయించారు సంఘం. ఎప్పుడు క్లాస్ అయిపోతుందో, క్లాస్ అయిపోయిన వెంటనే వెళ్ళి వారి ఆఫ్రికా దేశం కోసం నిలువు మోకాలేసి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నిలువు మోకాలేసి కన్నీటి ప్రార్థన. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, అయ్యా నా సంఘాన్ని దీవించండి అయ్యా, నా పరిచర్యను దీవించండి అయ్యా, అయ్యా నా దేశాన్ని దీవించండి, నన్ను ఎంతో ఖర్చు పెట్టి పంపించారయ్యా అని చెప్పి ప్రార్థన అభిషేకముతో ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థన చేస్తుంటే రూమ్ అంతా కూడా గంభీరంగా ఉండేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. ఆఫ్రికా దేశంలో ఫ్లైట్ దిగారు. సంఘ బిడ్డలు ఒక 15 మంది వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ సేవకుడిని రిసీవ్ చేసుకోవడానికి ఒక 15 మంది వచ్చారు. ఆ 15 మంది వచ్చి వెల్కమ్ టు ఆఫ్రికా అని చెప్పి ఇలా సెకండ్ ఇచ్చారు. ఎంతమంది అయితే సెకండ్ ఇచ్చారో ఆ సెకండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరి మీదకి కరెంటు పాస్ అయిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కరెంటు పాస్ అయిందంట. కరెంటు పాస్ అయినట్టుగా గడగడ కొట్టుకున్నాడు. అసలు అది ఎయిర్పోర్ట్లో అల్లరి చేయడానికి వీల్లేదు, న్యూసెన్స్ చేయడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి, ఏంటి ఇక్కడ న్యూసెన్స్ జరుగుతుంది, కింద పడి కొట్టుకుంటున్నారంటే ఏంటని చెప్పి ఆ సేవకుని ఇలా కొట్టడానికి వస్తే ఇలా తగిలారో లేదో వాళ్ళందరూ కూడా గిలగిల కొట్టుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజు షాక్ అయిపోయినారంట. ఆ దైవ సేవకులు ఇంటికి వెళ్ళారు. ఇంటికెళ్ళి గొప్ప పరిచర్య చేయడం ప్రారంభించాడు. దేశాలలో గొప్ప సువార్త, ఖండాలలో గొప్ప సువార్త, గొప్ప అభిషేకము కలిగి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పరిచర్య చేయడం ప్రారంభించాడో అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా.
కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన అమెరికా వెళ్ళాలి, అమెరికా ఇమ్మీడియట్లీగా వెళ్ళాలి. అప్పటికప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళమంటే, అక్కడ మీటింగ్లో అటెండ్ అవ్వడానికి వెళ్ళమంటే బయలుదేరాడు. టికెట్స్ ఖాళీ లేవు, బోర్డింగ్ పాస్లు ఖాళీ లేవు. ఏం చేయాలి అని చెప్పి ఇలా నిల్చున్నాడు. ఆ ఫ్లైట్ ఎక్కుతున్నటువంటి ప్రయాణికుల్లో అడిగాడు, అయ్యా నేను అమెరికా వెళ్ళాలి, ఎవరైనా డ్రాప్ అవ్వగలిగే వాళ్ళు అవ్వగలుగుతారా అని చెప్తే, ఆ సేవకుణ్ణి చూసిన వారందరూ కూడా, 100 మంది నా టికెట్తో వెళ్ళిపో, నేను డ్రాప్ అయిపోతాను. హల్లెలూయా. సేవకునిలో ఉన్న పవర్ అది. చూడండి, ఆయనకి ప్రకృతి వ్యతిరేకంగా మారింది. తన జీవితమే తనకు వ్యతిరేకముగా మారింది. తన బ్రతుకే తనకు వ్యతిరేకంగా మారింది. తన జీవితమే తనకు వ్యతిరేకముగా మారింది, విరోధముగా మారింది. కానీ నా దేవుడే ఆయనకు అనుకూలంగా మార్చి తన జీవితంలో నుంచి గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసము మనం విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు. మన కోసం విజ్ఞాపన చేసే దేవుడున్నాడు. ఆమేనండి. మన కోసము విజ్ఞాపన చేసే దేవుడున్నాడు. నీ కన్నీరును చూసే దేవుడున్నాడు. నీ వేదనను చూసే దేవుడున్నాడు. ఆ దేవుడే ఈరోజు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45 నుంచి చదవండి డాడీ. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా. యుద్ధము ఎవరిది చెప్పాలి? యెహోవాదే. యుద్ధము ఎవరిది? యెహోవాదే. చెప్పాలి. యుద్ధం ఎవరిది? యెహోవాదే. చెప్పండి, యుద్ధం ఎవరిది? యెహోవాదే. పిడికిలు బిగించండి. యుద్ధము ఎవరిది? అమ్మా ఇటు చూడండి అమ్మా, పిడికిలు బిగించండి అమ్మా. యుద్ధం ఎవరిది? చెప్పండి గట్టిగా. యుద్ధము యెహోవాదే. ఆయన నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. ఈరోజు నీ పిల్లల విషయంలో కావచ్చు, ఆయన నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ కోర్టు విషయంలో కావచ్చు, నీ అప్పుల విషయంలో కావచ్చు, నీ నిందల విషయంలో కావచ్చు, నీ పరిచర్య విషయంలో కావచ్చు, ఆయనే యుద్ధము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా.
వాడికి ఎన్ని కండలైన ఉండని. ఎవరికి? ఆ గొలియాతుకి ఎన్ని కండలైన ఉండని. ఆమేన్. ఆ గొలియాతుకి ఎన్ని కండలైన ఉండని, ఎన్ని కత్తులైన ఉండని, ఎన్ని యుద్ధ పరికరాలైన ఉండనే. దావీదు ఎలా ఉన్నాడు? అరే ఇట్లారా, వాడు ఇట్లా. ఈ బాబు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా? హల్లెలూయా. అరే ఇట్లా కొట్టడానికి ఇట్లా రా, ఇట్లా చేయలేపు. ఏం పేర్రా చిన్న? యశ్వంత్. ఇగో ఇలా కొట్టడానికి రా. ఇలా ఈ అయ్యగారిని ఎట్లా కొట్టాలంటాడు వాడు. తారా మోసేస్తా, మావాడికి బాగా అలవాటు కొట్టడం. రా. చేయలేపు ఇట్లా. వీడు పరమ యాక్టర్ వీడు. హల్లెలూయా. ఏయ్ కొట్టు. హలే ఇట్లేంట్రా, ఇట్లా కొట్టడానికి రారా. చేయలేపు, ఇట్లా లేపు. హల్లెలూయా. నా దగ్గర ఎంత బలమున్నా ఇతనికి విరోధముగా ఎవరు లేచినా వారు హతమవుతారు. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండా. ఎవరు మన అండ? చెప్పండి. యేసయ్యా అనే పదం, యేసయ్యా యేసయ్యా అంటారా? యేసయ్యా యేసయ్యా అనే పదము రాగానే షుగర్ నార్మల్లోకి వచ్చేస్తుంది. ఆమేనండి. యేసయ్యా అనే పదములో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సెట్ అయిపోతాయి యేసునామంలో. యేసయ్యా అనగానే దయ్యాలు గడగడలాడుతాయి. సాతాను సామ్రాజ్యాలను కూలగొట్టే పదమే యేసయ్యా. అనండి అమ్మా యేసయ్యా అని. యేసయ్యా, 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 యేసయ్యా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అమ్మా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి బాంచేన్ దొరా, చూడండి, బాంచేన్ దొరా నో, మన దొర ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. కింగ్ రాజు ఎవరో, ఆయనే మన రాజు. ఎవరో రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు. హల్లెలూయా. ఆయనే మన రాజు. ఆయన మన జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఆమేనండి. నీ ఇంట్లో, నీ ఒంట్లో ఎటువంటి బలహీనతలున్నా నువ్వు మోకరించి యేసయ్యా అంటే గాలి పారిపోతుంది. అంతే. పాస్టర్ అమ్మ తేజ గారు వచ్చి ఆ గాలిని ఎల్లగొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు యేసయ్యా అని పిలువగానే ప్రతి చెడు కను దృష్టి కాలిపోతుంది ఇస్తున్నాము. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకు రాజు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా,
సైన్యములకు అధిపతి అయిన హల్లెలూయా కృప కలుగునుగాక. సైన్యములకు అధిపతి. ఏ సైన్యం? ఏ సైన్యం? ఈ ప్రపంచంలో ఏ సైన్యానికైనా ఆయనే అధిపతి. ఆమేనండి. కొండలకు ఆయనే అధిపతి, సముద్రాలకు ఆయనే అధిపతి, నదులకు ఆయనే అధిపతి, భూమికి ఆయనే అధిపతి, సూర్యుడికి ఆయనే అధిపతి. ఏ సూర్యుడా, 3 రోజులు నువ్వు బయటికి రాకన్నాడు, అంతే, రాలే. ఆమేనండి. ఆమేన్. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, సూర్య చంద్ర నక్షత్రములు ఇలా ఆగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నిన్ను కాపాడుకోలేడు ఆయన? కాపాడుకోలేడా? ఆమేన్. లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా. లేచి నిలబడండి. గట్టిగా చదవరా. ప్రపంచ భారాన్ని మోస్తున్న గొర్రె పిల్లలారా, కొంతమంది చెల్లెల ఫేసులు ఎలా ఉంటాయి తెలుసా? ఏమైందిరా చెల్లెమ్మ అంటే, ప్రపంచ భారాన్ని మోస్తున్నారు వాళ్ళు. అరే, నీ భారాన్ని మోయడానికి దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీకు విరోధముగా ఎవరు లేచినా నీకు అనుకూలంగా వారు మారబోతున్నారు. ఆమేన్. నమ్మితే చప్పట్లు కొట్టు, నమ్మకపోతే దిక్కులు చూడు. కొట్టు. నీకు వ్యతిరేకముగా ఉన్న వారు అనుకూలంగా మారుదురుగాక. ఆమేన్. ఈ రోజు నీకున్న కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆమేన్. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, ఆ సింహం గర్జించు సింహం వలె నీకున్న వ్యాధి రూపంలో కావచ్చు, అప్పు రూపంలో కావచ్చు, నీ స్థలం విషయంలో కావచ్చు, మందిర నిర్మాణ విషయంలో కావచ్చు, ఏ విషయంలో ఆటంకం వచ్చినా ఆయనే అండగా నిలబడబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఎక్కడైతే మందిరం కట్టాలనుకుంటున్నావు అక్కడే కట్టించబోతున్నాడు దేవుడు. యాయ్ గారు ఏందో ఏసే ఉన్నాడు ఇక్కడ. చెప్పు, గట్టిగా చెప్పు. ఉన్నాడా? కడతావా? ఆపాలని చూసిన వాళ్ళని దేవుడే ఆపబోతున్నాడు. ఆమేన్. అయ్యగారికి ఎట్లా తెలిసిపోతున్నాయి అనుకుంటున్నావా? ఆమేన్. దేవుడు కట్టించబోతున్నాడు. ఆమేన్ అనండి. కట్టించబోతున్నాడు. నీ పక్షాన దేవుడే నిలబడబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఏడుస్తున్నావు, అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, కుమిలిపోతున్నావు. నీ కన్నీళ్ళని చూడకుండా దాటిపోతాడు. అరా యేసయ్య,
దాటిపోతాడా? దాటిపోయే దేవుడు కాదు, వదిలిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, 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 హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి. ఆ అపవాది నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు. ఆమేనండి. ఆమేన్. ఏయ్ నడుము నొప్పి పోయేస్తున్నా. ఆమేనండి. ఆమేన్. ఏయ్ నడుము నొప్పి, నడుము నొప్పి యేసు పాస్. ఆమేన్. మజిల్స్ పెయిన్స్, ఏయ్ నరాల బలహీనతలు పోయేస్తున్నా. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. డాక్టర్ నాతో అన్నాడు, ఇక్కడ గ్యాప్ వచ్చింది, నీకు గ్యాప్ వచ్చింది, నువ్వు గట్టిగా మొత్తుకోవద్దు, గట్టిగా మొత్తుకోవద్దు అని. ఎక్కడి నుంచి డాడీ మనం ప్రయాణం చేసింది? ఎక్కడి నుంచి? దర్శి నుంచి బెంగళూరు వెళ్ళాల. నేను నా కళ్ళు మొత్తం తిరిగిపోతున్నాయి. డాక్టర్ గ్యాప్ వచ్చింది అన్నాడు. బెంగళూరు మీటింగ్ క్యాన్సిల్ చేద్దామా అనుకున్నా. మన ఎడిటర్కి ఫోన్ చేసి, అరే దర్శి మీటింగ్ క్యాన్సిల్ అని ఇట్లా ఇంటూ కొట్టేసేయరా, పెట్టేయరా పోస్ట్ అన్నా. పడుకున్నా. దేవుడు అన్నాడు, నేను నడిపిస్తా బెంగళూరు నిన్ను అన్నాడు. అంటే మామూలు బలహీనత కాదు అది, నాకు విపరీతమైన బలహీనత. కళ్ళు తిరిగిపోతా ఉన్నాయన్నమాట. ప్రార్థన చేసుకున్నాను. డాక్టర్ అన్నాడు, నువ్వు అస్సలు జర్నీలు చేయొద్దు బాబు. ఎప్పుడు దాన్ని పేరు ఏమంటారు డాడీ? ఇక్కడ పెట్టుకుంటారు, ఏమంటారు దాన్ని? నెక్ పెయిన్ వచ్చేది, అది పెట్టుకోవాలన్నాడు. గ్యాప్ వచ్చింది, మీరు రిపోర్ట్స్ కూడా చూడొచ్చు. ఆమెనండి. కానీ నాకు వద్దు ప్రభా. మా చిరంజీవి డాడీ అన్నాడు, అన్నయ్య ఖమ్మం వెళ్దాం అన్నయ్య, చూపించుకుందామని. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. మమ్మీతో కూడా ఇదే చెప్పిన, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. వదిలిపెట్టే దేవుడు కాదు. యేసు నామంలో బెంగళూరు నుంచి కొన్ని వేల కిలోమీటర్లు. బెంగళూరులో నేను కారులో వెళ్ళానంటే ఎవరు నమ్మరు. కారులో లేని నీలం కారులోనే వచ్చిన. ఆమేన్. ఏ అయ్యగారు మీరు ఫ్లైట్కి వెళ్ళొచ్చు కదా అంటే, 5-10 పెడితే ఒక 2 క్వింటాల బియ్యం వచ్చేస్తాయి నా శరణాలయానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈ రోజు నీకు వ్యతిరేకముగా నీకున్న బలహీనత, నీకు రోగం కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలైనా నీకు వ్యతిరేకముగా మారిన దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, వాళ్ళు నీకు అనుకూలంగా మారబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పండి. కూర్చుందాం, కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. నాన్న కూర్చో, నాన్న కూర్చో, కూర్చో. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం చదవండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అదుగులై ఉన్నారని చెప్పి. మళ్ళీ ఒకసారి చదవండి. అతడు, బైబుల్స్ క్లోజ్ చేయండి, ఒకసారి మాట వినండి. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అదుగులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని
ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను. హల్లెలూయా. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎలీషా పక్షమున ఎవరు నిలబడ్డారు చెప్పండి? దేవుడు. ఏ దేవుడు అండి? ఏ దేవుడు చెప్పాలా? ఏ దేవుడు? ఏ దేవుడు అంటే యేసు దేవుడు. ఆయన పక్షాన నిలబడ్డాడు. ఎంతమంది వ్యతిరేకులు లేచినా, ఎంతమంది శత్రువులు లేచినా ఎలీషా చేతికే శత్రువులను దేవుడు అప్పగించాడు. ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు నీ ముందు ఎంతమంది శత్రువులు నిలబడ్డా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి ప్రతి శత్రువులు కూడా హతము కాబోతున్నారు. వాళ్ళు ఆమేనండి, హతము కాబోతున్నారు. ఆమేనండి. హల్లెలూయా. నువ్వు జస్ట్ నిలుచుండు చూడంతే. మా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఒక విలేకరు వచ్చి ఆ యువతల బిల్డింగ్ కట్టుబడుతుంది. నేనేదో ప్రయాసపడతానా, నేనేదో లోపల ఉపవాసం ఉంటాను ప్రేయర్ టవర్లో. చకచకా జరుగుతున్న అమ్మా నాథ శరణాలయం పెట్టు అని చెప్పి ఫోటో తీసి నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. 50,000 ఇస్తావా లేదా, లేకపోతే పేపర్లో వేస్తా అంటే ఒక మాదిరిగా టార్చర్ పెడుతున్నాడు, నిద్రపోనీయకుండా. నేను మమ్మీ ఇద్దరం పోతే, ఏం భయపడుతున్నావా అమ్మ తేజ, భయపడుతున్నావా అని చెప్పిన. ఆ విలేకరికి చెప్పిన, ఈ విలేకరు చెప్పిన, ఆ ప్రెసిడెంట్కి చెప్పిన, ఈ ప్రెసిడెంట్కి చెప్పిన, ఎవరు వినట్లే. ఇదంతా కాదని చెప్పి 3 రోజులు ఉపవాసం ఉండి చెప్పవలసినటువంటి వారికి చెప్పిన. ఆమేనండి. చెప్పవలసిన దేవుడికి చెప్పినాను. ఆయన నోరు మూయబడ్డది. ఆమేనండి. అంటే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు అది తెలియదు, కానీ వితిన్ 15 రోజుల్లో రక్తం కక్కుకొని చనిపోయింది ఆయన. ఎందుకంటే నా పని కాదు ఇది చేసేది. నేను చేసేది నా పనా? దేవుని పని. గత 6 నెలల క్రితం మరొక వ్యక్తి నేను వాళ్ళ మనిషిని అని చెప్పేసి ఫోన్ చేశాడు. మీ అందరికి తెలుసా? మీ అందరికీ తెలుసు. నన్ను చిత్రహింసలు పెట్టాడు 6 నెలల క్రితమే. నెల రోజుల్లో ఆయన శ్రద్ధాంజలి బోర్డు కనపడ్డది. ఇది మన సంఘస్థులందరికీ తెలుసు. ఆమేనండి. బాబు మైక్ ఆఫ్ చేయి. మొన్నటి దినాన పగడాల ప్రవీణ్ అన్న చనిపోతే నేను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే ఎవరైతే ఈ బ్రదర్ని గల్లబట్టుకొని నెట్టాడో వాళ్ళ కొడుకు అనమాట. అన్నా నన్ను క్షమించండి అన్న. చాలేం బ్రదర్తో అంటున్నాడు. వేరే వాళ్ళ మాట విని పాస్టర్ అమ్మతేజ గారికి మేము వ్యతిరేకంగా మారినామన్నా. అన్నా నన్ను క్షమించండి అన్నా, మా నాన్నగారు చనిపోయారన్నా అని ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తున్నాడు. నా దగ్గరికి వచ్చి నన్ను హగ్ చేసుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు అంటే మన పక్షాన ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. కొట్టుగట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీకందరికీ అర్థం కావలసినటువంటి విషయం ఏంటిదంటే, మనం ఎప్పుడు ఒంటరి కాము. మన పక్షాన ఒక అదృశ్యమైనటువంటి శక్తి,
ఒక అద్భుతమైనటువంటి ఒక వెలుగు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, ఆమేన్. అందుకనే అని ఒక మంచి పాట, మన డాడీ ఆయన ఎవరు? యేసు డాడీ ఆయన. యేసు డాడీ, యేసు డాడీ, యేసు డాడీ, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. పాడదామా అందరం? పాడదామా? యేసు నానా, యేసు నానా, యేసు నానా, ఆరాధన. హల్లెలూయా. చెప్దామా? చెప్పండి మీరు. అది కాదు నాన్న, మన సౌండ్ ఇంట్లోనేనా, వంట రూమ్లోనేనా, లేకపోతే మీ భర్తల ముందేనా? దేవుని మందిరంలో కూడా గట్టిగా మొత్తుకోవాలి. ఆమేనండి. అంటే మీరందరూ మంచోళ్ళు, మీ భర్తలను ప్రేమగా చూసుకుంటారు. ఎవరిది ఉంటుంది ఇంట్లో డామినేషన్? చెప్పండి బ్రదర్స్, మీదేనా చెల్లెల్దా? ఇప్పుడు ఏం మాట్లాడినా ఇబ్బందేనా కమలాకర్ బ్రదర్? ఏం మాట్లాడిన ఇబ్బందేనా? ఎవరిది ఉంటుంది? మీరైనా చెప్పండి. వాళ్ళదా మీదా? చెప్పండి తల్లి, మీదేనా? మీరు తగ్గరు, మీరు అస్సలు తగ్గరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ, కృప కలుగును గాక. ఆమేన్. యేసు నాన్న పాడదామా? యేసు నాన్న, యేసు నాన్న, యేసు నాన్న, గట్టిగా పాడాలరా. సౌండ్ పెరిగింది. అందరం కలిసి ఆరాధన నీకే ఆరాధన, అందరం కలిసి యేసు నాన్న, యేసు నాన్న, యేసు నాన్న, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన, యేసయ్యకు ఆరాధన, యేసయ్యకు ఆరాధన. యేసు డాడీ, యేసు డాడీ, యేసు డాడీ, ఆరాధన నీకే ఆరాధన, ధవల వర్ణుడా, రక్తవర్ణుడా, పదివేల మందిలో అతి సుందరుడా, పదివేల మందిలో అతి సుందరుడా, ధవల వర్ణుడా, రక్తవర్ణుడా, పదివేల మందిలో అతి సుందరుడా, పదివేల మందిలో అతి సుందరుడా.
యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన యేసయ్యకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. చీకటిలోనా నేనుండగా చీకటిలోనా నేనుండగా వెలుగైనావే నన్ను వెలిగించావే వెలుగైనావే నన్ను వెలిగించావే. చీకటిలోనా నేనుండగా చీకటిలోనా నేనుండగా వెలుగైనావే నన్ను వెలిగించావే వెలుగైనావే నన్ను వెలిగించావే. అందుకే ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 ఆరాధన యేసయ్యకు ఆరాధన. పనికిరాని పాత్రను నేను పనికిరాని పాత్రను నేను పరిమళ వాసనగా చేసావే పనికిరాని పాత్రను నేను పరిమళ వాసనగా నన్ను చేసితివే. ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన. హల్లెలూయా. యేసు నానా యేసు నానా అసలు ఈ పదం అంటుంటేనే ఎంత బాగుంది తెలుసు. ఆమేన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. యేసు నానా యేసు నానా యేసు నానా ఆరాధన నీకే ఆరాధన. తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన నీవు నన్ను విడువలేదయా నీవు నన్ను విడువలేవయా. తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన నీవు నన్ను మరువలేదయా నీవు నన్ను మరువలేవయా. ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా కొడు. హల్లెలూయా. ఎవ్వరు నీ చెయ్యి విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేనండి. కృప కలుగును గాక. నిన్ను హతము చేస్తాం అని నీ మీదికి వచ్చిన అగ్నిని కుమ్మరిస్తాడు ఆయన. నువ్వు మోకరించంతే నీ తరపున అగ్నిని దింపుతాడు ఆయన. నువ్వు జస్ట్ మోకరించి అడిగితే చాలు
మోకరించి అడుగు, అంతే. నువ్వు అడిగితే సమస్తాన్ని ఇచ్చేస్తాడు ఆయన. నీకు ఇవ్వనిది అంటూ ఏది ఉండదు. ఆమేనండి. కృప కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం అతడు 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకొని వచ్చిరి. వారు కలిసి 1 సంవత్సరం సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆమేన్. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చదువుడాడి తొందరగా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, ఇది చూడండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేనండి. గట్టిగా బిగ్గరగా ఆమేనండి. పిడికిలి బిగించండి. భయపడొద్దు. దేనికోసం ఏడుస్తున్నారో, దేనికోసం బాధపడుతున్నారో, ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. మీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగా. మీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటారు, కానీ మీ కన్నీళ్లను దేవుడు చూస్తాడు. ఆమేనండి. హల్లెలూయా. మీ కన్నీళ్లను చూసిన దేవుడు. సునీత, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. మీరు కుమిలిపై ఏడుస్తున్నారు. రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రికాందాల రా బాబా బాబా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు? కొడుకు కోసం ఏడుస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు. వాడి మారు మనసు కోసం ఏడుస్తున్నావు. నీ మాట వినట్లేదు, ఒక్కదానివే కుమిలిపోతున్నావు. ప్రభువు నాతో చెప్పాడు, నీ కుమారుణ్ణి నా ప్రభువు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు? నా బిడ్డ మారటం లేదు. నీ బిడ్డ మారలేదు. ఏం పేరు మీ పేరు? సునీత. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎంత కాలం నుంచి ఏడుస్తున్నారు? కొద్ది కాలంగా ఏడుస్తూనే ఉన్నారు. వచ్చాడా మీ కొడుకు? వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటే అక్కడ వాడు ఏడుస్తున్నాడు. ఆమేనండి. ఇవి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడున్న ప్రజలు నమ్మితే చాలు. ఆమేనండి. మన కన్నీళ్లను చూసే దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు.
నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా. రా 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 రా. హల్లెలూయా. నీకోసం మీ మమ్మీ ఏడుస్తుంది అనేక దినముల నుంచి. నా కొడుకుని మార్చయ్యా, నా కొడుకుని మార్చయ్యా అని ఏడుస్తుంది, బాధపడుతుంది. ఇప్పుడు నీ ముందు ఏడుస్తుంటే నీకు దుఃఖం అనిపిస్తుందేమో, కానీ ఒంటరిగా పడుకున్నప్పుడు ఏడుస్తుంది, తన పడక గదిలో ఏడుస్తుంది, అనేక మార్లు నీ కోసం ఏడుస్తుంది. ఆ కన్నీళ్ళు వృధా కాలేదు. ఆ కన్నీళ్లను దేవుడు చూశాడు కాబట్టి దేవుడి రోజు పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనిపిస్తుంది నీకు? మైక్ పట్టుకో, చెప్పు. బాధ అనిపిస్తుంది, మారాలనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కోసం ఏడుస్తున్నావు. అమ్మ ఏడుస్తుంటే బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. చెప్పు, అమ్మకి చెప్పు. అమ్మా చెప్పు, ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? మారాలనిపిస్తుంది. చెప్పు, గట్టిగా చెప్పండి. మారాలనిపిస్తుంది. చెప్పు, మీ అమ్మకి చెప్పు. మారాలనిపిస్తుంది. చెప్పు, నేను మారిపోతా అమ్మా అని చెప్పు. మారిపోతా. చెప్పు చెప్పు. అమ్మా మారిపోతా అమ్మా. నీ తప్పులని క్షమించుకొని దేవుణ్ణి అడుకోనైనా నువ్వు చాలంతే. నాకు నువ్వు బాగుంటే చాలనైనా. నీకోసమే నేను ఇంతగా బతుకుతున్నదైనా. నేను నీకోసమే నేను ఏ కష్టమైనా నేను పడతానైనా. నువ్వు బాగుంటే చాలు. 10 మందిలో నువ్వు సాక్ష్యం చెప్పునైనా. నువ్వు బాగుపడతానని చెప్పునైనా. చెప్పుతా చెప్పు. 10 మందిలో నువ్వు సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్తానమ్మా. చెప్పు, నువ్వు ధైర్యంగా చెప్పు రాజు. ఈ బాధని నేను భరించలేను దేవా. అమ్మ, ఈరోజు ఏమనిపిస్తుందమ్మా? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? కర్నూలు నుండి వచ్చాడు. కర్నూలు నుంచి వచ్చారు. కరెక్ట్గా నీ దగ్గరికి వచ్చే అక్కడ ఆగాను కదా, అక్కడికి నన్ను తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు మీరు? యేసయ్యని తీసుకొచ్చాడు. గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఆమెన్. ఎంతమంది మండుతున్నారు? ఆమెన్ అన్న. దేవుడు బ్రతుకున్నాడా చనిపోయాడా? చెప్పాలా? దేవుడు బ్రతుకున్నాడా? చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మీరు కూడా దేవునికి నమ్మకంగా నిలబడండి. ఇంకా దేవుడు ఇంకా గొప్పగా బ్లెస్ చేస్తాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. రండి. ఈ లైవ్ చాలా మంది చూస్తున్నారు. వాళ్ళకేం చెప్తావు? భద్రాద్రి కొత్తగూడెం జనాలను వెళ్ళమంటావా? ఏమంటావు? చెప్పు. మైక్ దగ్గరికి అనుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం జరిగిందో చెప్పండి. కర్నూలు నుండి వచ్చాను సార్. నేను ఏ బాధతో వచ్చారు? నా కొడుకు నాకు మాట వినకుంటున్నాడు, దారి తప్పిపోయినాడు. దేవుడు దారిలో పెట్టాలని ఇక్కడికి వచ్చాను. ప్రయాసపడొచ్చారు. అవును సార్. ఏమైంది ఈరోజు? స్వస్థత కలిగింది నాకు. దేవుడు ఇక్కడికి రప్పించారు, మీతో మాట్లాడించారు. ఎక్కడి నుంచి చూస్తున్నావో చెప్పుడు మాటలు వినకు. దేవుని కొరకు పరిగెత్తుకుంటూ రా. మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి.
మీరు కూడా ఏడవండి, కన్నీరు గార్చండి, మీ పిల్లల కోసం ఏడవండి. దిక్కులు చూడకండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. చేతులు చాపుదాం, మీ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాను. ఈరోజు బాప్తీసాలు ఇస్తున్నా, బాప్తీసం తీసుకుంటావా? ఈరోజే మారు మనసు పొందు. ఆమేనండి. ఈ ఆరాధన అనంతరం నేను బాప్తీసాల కార్యక్రమం ఉంది. ఆమెన్. బాప్తీసాల కార్యక్రమం తీసుకో. అయ్యా యేసయ్యా, యేసయ్యా, అయ్యా యేసయ్యా, నీవు నీతిమంతుడవని, నువ్వు నీతిమంతుడు, నీవు రక్షకుడవని, నువ్వు రక్షకుడు అని, లోక పాపము కొరకు, లోక పాపము కొరకు కల్వరి సిలువలో యాగమయ్యావని, కల్గ సిరుగులో యాకమయ్యవని నేను నమ్ముతున్నానయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు నేను బాప్తీసం తీసుకుంటానయ్యా. అయ్యా ఈరోజు బాప్తీసం తీసుకుంటానయ్యా. ఆమేన్. ఆమేన్. ఎన్ని రోజుల నుంచి మీ మమ్మీ మాట వినట్లేదు? నువ్వు చెప్పు మైక్. 6 years. 6 years నుంచి ఏమేం చేస్తున్నావు చెప్పు. దేవుని సన్నిధిలో ఏం కాదు, చాలా తప్పు పనులు చేశాను. తప్పు పనులు చేశావు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టపూర్వకంగా పని చేయలేదు. చర్చికి వెళ్ళడం లేదు. చర్చికి వెళ్ళడం లేదు. చాలా తిరుగుతున్నావు. ఇంకా మాట దేవుని సన్నిధిలో ఉన్నాను ఎక్కువసేపు, కానీ ఈ రోజు నుంచి ఉండాలనుకుంటున్నాను. ఇంకా ఏమేమి తప్పు చేసినావు? చాలా తప్పు చేశాను. ఒక్కటి చెప్పు, ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాను. ఫ్రెండ్స్ వల్ల చెడిపోయావు. ఫ్రెండ్స్ మోసం చేశారు. ఫ్రెండ్స్ నిన్ను మోసం చేశారు. ఇంకా ఏం తప్పు చేశారు? నేను చెప్పాలా? కృప కలుగునుగాక. ఒకటే ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా. చెప్పు. మోసం చేశారు అందరూ. ఎక్స్పెక్ట్ చేసినావా వాళ్ళు నిన్ను మోసం చేస్తారని? వాళ్ళని నమ్మినావు కదా, చాలా నమ్మినావు. అంటే ఎవరికైనా దెబ్బ తగిలితేనే కదా, అంతేనా? నడి రోడ్డులో నిలబడ్డారు. నిలబడతావా దేవుని కోసం? చెప్పు. నిలబడతావా? తండ్రి బిడ్డ కన్నీరు తుడవండయా. ఎవరు వెలివేసి నన్ను వెలివేసే దేవుడవు కాదు. ఎవరు తృణీకరించినా నువ్వు తృణీకరించే దేవుడవు కాదు ప్రభువా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. బిడ్డ గొప్పవాడగునుగాక. బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజే బాప్తీసం తీసుకో, బాధపడద్దు. ఈరోజే బాప్తీసం తీసుకో. బాప్తీసాల కార్యక్రమం ఉంది. ఆమేన్. కృప కలుగునుగాక. తల్లి వేదనంతా తొలగిపోవాలి. ఈ రోజుతో గొప్ప అద్భుతం జరుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాన్న కూర్చో. చప్పట్లు కొడతాం. కరుణించు యేసు నీవు విడువకూడమ్మా. కలవరపడకమ్మా. కరుణించు యేసు నీవు విడువకూడమ్మా. కరుణ చూపి